నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటంతో పాటు వారిలో దేశభక్తిని మత సామరస్యాన్ని పెంపొందించడమే ప్రకాశం బాలోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రకాశం బాలోత్సవ ప్రథమ పిల్లల పండగ కార్యక్రమాన్ని బూచేపల్లి వెంకయ్యమ్మ, కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, మాజీ శాసన మండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించగా ప్రకాశం బాలోత్సవం జెండాను జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాటిబండ్ల ఆనందరావు అధ్యక్షత వహించారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటంతో పాటు దేశభక్తిని మత సామరస్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. నేటి విద్యా విధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అధిగమించేందుకు, వారిలో మానసిక స్థైర్యం పెంపొందించేందుకు బాలోత్సవ కార్యక్రమం ఒక సాధనగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చదువుతున్న పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ప్రోత్సహించేలా ప్రకాశం బాలోత్సవ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న బాలోత్సవ కమిటీ వారికి, సహకరించిన వారికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ బాలోత్సవ కార్యక్రమంతో ఎంతో ఉత్సాహంగా సుమారు 4000 మంది విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమని అన్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకుని మరిన్న కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సృజనాత్మకతతో ఏ పని చేసినా ఆ వ్యక్తికి మంచి గుర్తింపు ఉంటుందని, నేడు చదువు ఒకటే కాదని చదువుతో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మేయర్ అన్నారు. దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉందని, ఆ పిల్లలను ప్రోత్సహించేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. గత 6 సంవత్సరాల నుండి అమరావతి బాలోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈరోజు ఒంగోలు నగరంలో ప్రకాశం బాలోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమని మాజీ శాసన మండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. పిల్లలను ఈ వేదికల ద్వారా ప్రోత్సహిస్తే వారు అద్భుత ప్రపంచాన్ని చూపిస్తారని అన్నారు. కార్యక్రమంలో ఉప జిల్లా విద్యాశాఖ అధికారి అనితారాజురాణి, పీవీఆర్ స్కూల్ హెచ్ఎం మువ్వారాధిక, ప్రతిభా విద్యా సంస్థల అధినేత వెంకటేశ్వరరావు, బాలోత్సవ కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హాజరైన చిన్నారులకు అందరికీ నా ఆశీస్సులు. అదేవిధంగా మీ అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా సంతోషంగా ఉంది. ఈరోజు మీతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బాలోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లోనూ కళలు, సృజనాత్మకతను వెలికి తీయటంతో పాటు వారిలో దేశభక్తి, మత సామర్థ్యం పెంపొందించటమే. నేటి విద్యా విధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ప్రతిని నుంచి బయటపడాలంటే బాలోత్సవం ఒక సాధనంగా ఉపయోగపడతాయి. బాలోత్సవం ద్వారా ఉపాధ్యాయులు పిల్లల్లో ఆత్మధైర్యం నింపిన వెంటనే జిల్లా పరిషత్ నుంచి 4.5 లక్షల రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాటు చేసాం. మన జిల్లా పరిషత్ నుంచి దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంది. అలాంటి పిల్లలను ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చి వారిలో నిద్రాణమైన ప్రతిభను వెలికి వస్తుందన్న తల్లిదండ్రులు కూడా పిల్లలను బాలోత్సవం నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పిల్లలందరూ కూడా ఇంత ఆర్వగా ఉంటున్న వాళ్ళకి మనమే ఒక మంచి వేదిక, మంచి ఆపర్చునిటీకి ఇవ్వలేకపోతున్నానే ఒక విషయం దీనివల్ల గుర్తింపు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ టీంతో ఇలాంటి మంచి వాలంటీర్స్, అంటే టీచర్స్ మాత్రం కాకుండా వాలంటీర్స్ అందరూ కూడా ముందుకు వచ్చిన టీంని వాళ్ళ సహకారంతో భవిష్యంలో ఇట్లాంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము. 43 డిఫరెంట్ ఈవెంట్స్ ఒక 5-6 స్టేజెస్లో పెట్టి ఒక స్పెసిఫిక్ కమిటీస్ పెట్టేసి దానికి జడ్జెస్ అండ్ స్కోరర్స్ అన్నీ కూడా పెట్టి పిల్లలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అన్ని కూడా ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఇంటికి పంపించడం అంటే ఇది చాలా సాధారణ విషయం కాదు. అండ్ దీంట్లో దిస్ ఓపెన్ ఫారం, అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఓన్లీ కార్పొరేట్ స్కూల్స్ కానీ అట్లాంటి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఒక కామన్ వేదిక ఇచ్చినది చాలా ఒక అభినందనలు వచ్చిన ఒక విషయము. ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్క టీచర్స్ కూడా ఇవాళ జరుగుతున్న ఈవెంట్స్ గురించి మీ స్కూల్స్లో వెళ్ళి మీ పిల్లలకి చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు పిల్లల్ని ఇలాంటి ఒక ఈవెంట్స్కి రెడీ చేసి తీసుకురావాల్సిన కోరుతున్నాను.
ఈవెంట్ని ప్రాపర్గా మీడియా మిత్రులందరూ కూడా ప్రాపర్గా కవర్ చేస్తే ఖచ్చితంగా చూసిన పిల్లలు ఇలాంటి ఈవెంట్స్లో ఇంకా ఎక్కువ పాల్గొని వాళ్ళకున్న టాలెంట్స్, స్కిల్స్, ఈ కాంపిటేటివ్ స్పిరిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి వేదికలు భవిష్యంలో వస్తుందని ఎలాంటి సందేహం లేదు. అసలు నిజంగా దీనికి కావలసినటువంటి ఉత్సాహం మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే వీ గాట్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద చిల్డ్రన్ దెమ్సెల్వ్స్. వాళ్ళ నుంచే మేము నేర్చుకున్నాం, వాళ్ళ నుంచే మేము ప్రోత్సాహపడ్డాం, వాళ్ళ నుంచే మేము రీఛార్జ్ అయ్యాం. అసలు పిల్లల్ని చూస్తే వాళ్ళు వ్యవహరించే తీరు, మాట్లాడే తీరు, వాళ్ళు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరో రకంగా వాళ్ళు చూపించేటటువంటి ప్రతిభ అసలు ఊహకు కూడా అందనంత అద్భుతమైనటువంటి శక్తి మన ఎదురుగా కూర్చున్న పిల్లల్లో ఉంది. రేపు వీళ్ళే ఈ భూమిని కాపాడుకోవాలా, రేపు వీళ్ళే ఈ సమాజాన్ని నిలబెట్టుకోవాలా. వీళ్ళందరూ మనకు వారసులు మనం అంటున్నాం, మన తర్వాతి మొత్తం భూమికి వారసులు వీళ్ళే. కానీ వీళ్ళ మీద పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేకపోతున్నామేమోనని. మంచి మంచి కళ్ళన్నింటినీ కూడా బయట తీయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ జిల్లా పరిషత్ తరఫున మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు నగరంలో మరి ఏర్పాటు చేసినందుకు మొదటగా మరి బూచేపల్లి వెంకయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలలందరూ ఇందాక మన పెద్దలు చెప్పినట్లుగా మీలో ఎన్నో సృజనాత్మకమైనటువంటి ఎన్నో కళ్ళు ఉన్నాయి. అంటే పిల్లలకి చదువు ఒక్కటే ముఖ్యం కాదు, చదువుతో పాటు సంస్కారం నేర్పాలి. దాంతోపాటు మీలో ఎన్నో రకాలైనటువంటి కళలు, అంటే మనకి ఉన్నటువంటి కళ 64 కళల్లో ఏ ఒక కళని మీలో ఉన్నా కూడా దాన్ని గుర్తించాల్సిన బాధ్యత మన టీచర్స్కి, తల్లిదండ్రులకి, పెద్దలకి అందరికీ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది పిల్లల పండుగ. ఇందాకన్నా మార్కులతో నింపుకున్న బుర్ర కలుషితమైపోయి ప్రెషర్లో ఉన్నటువంటి విద్యార్థులకు కాస్త స్వేచ్ఛగా గాలి పీల్చుకొని వాళ్ళ హృదయాల్లో మనసులో ఉన్నటువంటి సృజనాత్మక కళల్ని, శక్తుల్ని బయటకు తీసేందుకు ఇది ఒక వేదిక. జిల్లాలో చదువు ఒక్కటే కాదు, మార్కులు ఒక్కటే కాదు, ప్రతి విద్యార్థికి, ప్రతి పిల్లవాడికి అనేక శక్తులు ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయో తెలియదు. ఇన్ని రకాలైనటువంటి ఈవెంట్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించి బొమ్మలు చేయడం, మట్టితో బొమ్మలు చేయడం, సూదులు అల్లడం, డ్రాయింగ్ వేయడం, అనేక కథలు చెప్పడం, పాటలు పాడడం, ఆటలు ఆడడం, ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలతో పిల్లల్ని అలరించి వాళ్ళకు ఒక పండగ చేసే కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ, జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో వైద్యశాల ఆధునీకరణ చేయటం జరిగిందని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండేపిలో 1.35 కోట్లతో ఆధునీకరించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి స్థానిక నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వైద్యశాలను ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి వివిధ విభాగాలను పరిశీలించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యానికి పెద్దపీట వేశారని మంత్రి సురేష్ అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం సేవలను అందించాలనే సంకల్పంతో ప్రాణం విలువ ఎవరిదైనా ఒకటే కనుక పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టారని మంత్రి సురేష్ అన్నారు. జిల్లాలో 9 సామాజిక ఆరోగ్య కేంద్రాలను 72 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరిగిందని అన్నారు. అత్యాధునిక వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారని అన్నారు. కొండేపి మండల పరిధిలో ప్రతి ఒక్కరూ అవసరం అయినప్పుడు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ మూర్తి, కొండేపి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. शतमानं भवति शतायुः पुरुषः आयुष्यतो अधिकारिणः विजय देवी ईश्वरस्य प्रसादसिद्धिरस्तु श्रेष्ठ ब्रह्मणावेदं दच्छन्नागातुं देवेश्वर प्रसादसिद्धिः वैता ब्रह्मणावेदं दच्छन्नागातुं देवेश्वरस्य प्रसादसिद्धिः ఆధునీకరణ చేసే కార్యక్రమం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దీన్ని ఎట్లయినా పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలి, రోగులకు ఉపయోగపడాలి, ప్రజానికానికి దీని ద్వారా లబ్ధి పొందాలి అని చెప్పి
త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన మేరకు మరి ఈరోజు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు 1,35,00,000 రూపాయలతోటి 5,000 చదరపు అడుగులతోటి ఈ యొక్క నూతన భవనాన్ని నిర్మించి అందించడం జరిగింది. దీంతో పాటు అనేకమైనటువంటి ఆధునాతనమైనటువంటి వసతులు, అల్ట్రాసౌండ్ కానివ్వండి, 2 కొత్తగా ఆపరేషన్ థియేటర్లు కానివ్వండి, డాక్టర్ల రూములు కానివ్వండి, ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి వాడుకలోకి రావడం జరుగుతుందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను. మారుమూల ప్రాంతం, ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్కు, జిల్లా హెడ్ క్వార్టర్స్కు, హాస్పిటల్స్కు, మరి ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కు కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి. ప్రాణం విలువ ఎవరికైనా ఒకటే. పేదవాళ్ళు కానివ్వండి, పెద్దదారులు కానివ్వండి, ఎవరైనా కూడా ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేకపోతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో వైద్యానికి పెద్దపీట వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి, ప్రధానంగా వైద్యానికి ఏ విధంగా అయితే అనేకమైనటువంటి సంస్కరణలు, అనేకమైనటువంటి మెరుగైనటువంటి పద్ధతులు అందించి పేదవారికి నాణ్యమైన వైద్యం. చీమకుర్తిలో డ్వాక్రా మహిళలకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను మంత్రి మేరుగ నాగార్జున, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులను అందుకునేందుకు డ్వాక్రా మహిళలు భారీగా తరలివచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మళ్లీ జగనే రావాలంటూ మహిళలు నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని భక్తులు కొనియాడారు. ఇచ్చిన హామీలో 99% పూర్తి చేసినట్లు చెప్పారు. డ్వాక్రా మహిళల చిరు వ్యాపారాల కోసం ఆసరా డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఈ 4 సంవత్సరాల 9 నెలల పాటు కనుక తీసుకొచ్చుకోకపోతే మనం అందరం కూడా ఎవరు పెద్దవాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. మరి మనమంతా పేద ప్రజలు, రైతు వర్ణాలు, రైతులే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అప్పుల భూమిలో నెడితే ఆ అప్పులన్నీ ఒక ప్రక్క తీరుస్తూనే ఇచ్చినటువంటి హామీలు 100కి 100% తీర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ముట్టదాకలే, దాన్ని పట్టించుకోరు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తే పట్టుమని ఇదిగో ఇది చేశా, ఈ సహాయం అందింది ఈ రాష్ట్ర ప్రజలకు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా తల్లులకు నేను ఈ సహాయం చేశానని చెప్పలేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైన పరిపాలన చేస్తా ఉన్నాడు. పేద ప్రజల యొక్క గుండె చప్పుడు వింటా ఉన్నాడు. పేద ప్రజల ఆకలి కనుగొంటా ఉన్నాడు. మహిళా తల్లులను ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 19 పాదయాత్ర చేసి నవరత్నాల పథకాలు పెట్టి, ఇటువంటి పథకాలు చెప్పుకుంటూ పోతే 31 పథకాలు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అదేవిధంగా మనకి మహిళలకి ఆసరా కార్యక్రమంలో వాళ్ళు ఏ వ్యాపారం చేసుకోవాలన్నా కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు మహిళలు 1 నుండి 19 ఏళ్లలోపు పిల్లల్లో నులుపురుగుల నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రలు మింగిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులతో దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత మాత్రలు మింగించారు.
నాలుగు శాఖల సంయుక్తంగా నులుపురుగుల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొంటున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 90% పైగా విద్యార్థులతో ఆల్బెండజోల్ మాత్రలు మింగారని, మిగిలిన వారికి ఈ నెల 16వ తేదీ సామూహికంగా మాత్రలు మింగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఎంఎండ్హెచ్ఓ సురేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ రామిరెడ్డి, నోడల్ అధికారి భగీరథాదేవి, కార్పొరేటర్ షాండిల్య తదితరులు పాల్గొన్నారు. సుభద్ర గారిని వేదికతో నిరంతర కార్యనిర్వహణ పర్యవేక్షణ తదుపరి మన విద్యాలయ నిరంతరం విద్యార్థుల శ్రేయస్సుకు శ్రమించే శ్రీ డాక్టర్లు ఎంత చెప్పిన గారు ఇచ్చేశారు. వారికి కూడా వేదిక మీదకి జీవితమే శాపమే మరణమే శరణ్యమైన వేళ పిల్లలు మీ అందరికీ కూడా శుభాశీస్సులు. అలాగే మన క్రోర్స్ ఆఫ్ స్టూడెంట్స్ as well as ఆరోగ్యవంతమైన దీక్షలో ముందడుగు వేస్తారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆ లక్ష్య ఛేదనకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తకరమైనది. కాబట్టి చక్కని ఆరోగ్యవంతమైన దేశంతో ఆరోగ్యవంతులుగా తయారవుతారు. స్కూల్ ఎడ్యుకేషన్స్లో మాత్రం దాదాపుగా 2700 స్కూల్స్లో కలిపి ఇవాళ 3,25,000 పిల్లలకి స్టూడెంట్స్కి ఇవాళ ఈ ఆల్బెండజోల్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1.35 lakh అంగన్వాడీ కిడ్స్ కూడా 0 to 5 years ఉన్న కిడ్స్కి అందరికి కూడా 1 to 5 years ఉన్న కిడ్స్ కూడా ఇవాళ ఆల్బెండజోల్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత +1 +2 ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఐటీఐ, పాలిటెక్నిక్స్ అన్ని చోట్ల కూడా ఈ 18 సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఎన్యూమరేట్ చేసేసుకొని ఒక సిస్టమేటిక్గా వాళ్ళందరికీ కూడా ఇవాళ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాము. సపోజ్ వివిధ కారణాల వలన ఇవాళ తీసుకోలేకపోయాము అంటే ఎక్కడైనా ఊరు వెళ్ళాము ఆర్ దే ఆర్ ఫాల్ ఇల్ హెల్త్, అట్లాంటి వాళ్ళకి ఒక మాపప్ సెషన్గా మరొకసారి 16 ఫిబ్రవరి రోజున వాళ్ళందరూ కూడా అగైన్ రీఅటెంప్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ ఆల్బెండజోల్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా విత్ హెల్ప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ అరౌండ్ ఇవాళకి 90% ఆఫ్ కిడ్స్ ఖచ్చితంగా అందరూ కూడా తీసుకుంటారని అంచనా చేస్తున్నాము. ఖచ్చితంగా మిగిలిపోయిన వాళ్ళకి 16th ఫిబ్రవరి 100% కవర్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి నవోదయ స్కూల్లో ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ని అంటే నులిపురుగుల కోసమని ఇవ్వడం జరిగింది. అయితే మనకు తెలుసు మన భారతదేశంలో జనరల్గా బయట ఎక్కువగా మలమూత్ర విసర్జన ద్వారా కూడా మరి చాలా వరకు మా నులిపురుగులు అనేది పసిపిల్లల్లో చిన్నపిల్లల్లో స్కూల్ ఏజ్ పిల్లలను కూడా ఎక్కువగా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్గా కూడా దీన్ని తీసుకెళ్ళడం కూడా చాలా చాలా సంతోషం. అంతేకాకుండా మనకి 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలు దాదాపు మన జిల్లాలో మరి 6 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అందులోకి మరి 1 to 5 వరకు ఉండే ఏజ్ గ్రూప్ పిల్లలు మరి దాదాపుగా 3 లక్షల పైన ఉన్నారు. కాబట్టి దానికి అంగన్వాడీల ద్వారా కూడా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడము, అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి కనుక మనం దీన్ని కనుక తీసుకున్నట్లయితే కంపల్సరీగా మరి పిల్లలు నులిపురుగులు బారి నుంచి మనం బయటపడడానికి, అంతేకాకుండా వాటి వల్ల వచ్చే అలర్జీస్ మెయిన్గా ఏంటంటే వాటి వల్ల చాలామందికి పిల్లలకు అలర్జీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీని అంతా కూడా నివారించడం కోసం మన భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో మరి జాగ్రత్తలు చర్యలు తీసుకున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసి మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము చెప్పేది ఏంటంటే దాదాపుగా మేము 5,96,751 మంది పిల్లల్ని మేము కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్ని
అంటే వీళ్ళు అంగన్వాడీ సెంటర్లో ఉండొచ్చు, అట్లాగే ఇండ్ల దగ్గర ఉండొచ్చు, అట్లాగే ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, అట్లాగే ఇంటర్మీడియట్ తదితర డిప్లొమా కోర్స్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ఇక్కడ అందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా 18 సంవత్సరాల లోపల ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఈ డీవార్మింగ్ డే సందర్భంగా అందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మింగగలిగిన పిల్లకాయలందరికీ ఇది ఇచ్చేసి నమిలి మంచినీళ్ళు తాగమని చెప్పడం జరుగుతుంది. ఇది చూయబుల్ ట్యాబ్లెట్. సో ఈ టార్గెట్లో మేము రకరకాల డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ తోటి, అంటే ఐసిడిఎస్, అంగన్వాడీ వాళ్ళు కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అట్లాగే ఇప్పుడు నవోదయ ప్రిన్సిపల్ గారి సహకారంతో ఈ దాదాపు ఈరోజు 95 నుంచి 98% వరకు మేము టార్గెట్ను అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా మిగిలిపోయి ఉంటే మళ్ళీ వచ్చే వారం ఇదే రోజున అంటే 16వ తారీఖున మిగతా వాళ్ళని ఇచ్చేసి 100% లక్ష్యాన్ని మేము నిర్ధారించాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలకు సెమినార్లు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి వెల్లడించారు. ఏపీ గ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ప్లేస్ నేమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీలో 3 రోజుల పాటు నిర్వహించనున్న సెమినార్లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చరిత్ర ఖచ్చితత్వంలో కూడుకొని ఉంటుందని, దానిని తెలుసుకునేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సి ఉందని అన్నారు. ఒక ప్రాంతం గురించి తెలుసుకునే సమయంలో అది ఎవరి ఏలుబడిలో ఉంది, ఏ రాజుకు సంబంధించిన శాసనాలు ఉన్నాయో లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని అన్నారు. అధ్యయనం వెలుగులోకి వచ్చిన అంశాలను చరిత్ర ఇండాట్స్కు కనెక్ట్ చేయడం జరుగుతుందని హేమచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం అంజిరెడ్డి, కటక్లోని రావెన్షన్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుబ్రత కుమార్, ఆచార్య, బెంగళూరుకు చెందిన మనసు ఫౌండేషన్ ప్రతినిధి మన్నం వెంకటరాయుడు, ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు, డీన్ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్రకేసరి యూనివర్సిటీలో యాన్యువల్ కాంగ్రెస్ ఆఫ్ ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని, యాన్యువల్ కాంగ్రెస్ ఆఫ్ ది ప్లేస్ నేమ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఈ 2 అద్భుతమైన కాన్ఫరెన్సెస్ని ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ప్లాన్ చేశారు. ఇవాళ దానికి చీఫ్ గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇవాళ అంటే మన చరిత్ర ఖచ్చితత్వంతో కూడిన చరిత్రని మనం తెలుసుకోవాలంటే, కనెక్టింగ్ డాట్స్ బ్యాక్వర్డ్ కావాలి అంటే మనకు చరిత్రలో ఏం జరిగింది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చరిత్రని ఎవరో ఒక చరిత్రకారుడు లిఖించటం, దాన్ని మనం చదువుకోవడం జరుగుతున్న ప్రక్రియ అయినా కూడా చరిత్ర మీద చాలా వక్రించిన చరిత్ర గురించి ఇవాళ రేపు కొత్తగా డైలాగులు వస్తున్నాయి. సో ఈ అంశాల నేపథ్యంలో ఈ ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కానీ ప్లేస్ నేమ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా ఒంగోలులో ఇలాంటి మంచి కాన్ఫరెన్స్ పెట్టడం, అందులో మన ఆంధ్రకేసరి యూనివర్సిటీ దానికి వేదిక కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక వినూత్నమైన ఆలోచన ధోరణి విద్యార్థుల్లో మనం రేకెత్తించే అవకాశం ఉంది. కొత్త విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం గురించి మనం నొక్కి చెప్పే అవసరం కూడా చాలా వస్తుంది. సో ఈ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ ప్రాంతంకు ఉన్న హిస్టరీ ఏంటి, ఈ ప్రాంతం ఎవరి ఏలుబడిలో ఉంది, ఎన్ని ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి, ఇక్కడ ఏ రాజులు వాళ్ళ శాసనాలు ఇక్కడ లభించాయి, దాన్ని బట్టి మనం చరిత్రని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో చాలా మంచి డిస్కషన్స్ జరగబోతున్నాయి, చాలా ఉత్సాహంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోని యూనివర్సిటీల నుండి ఎంతో నైపుణ్యంతో విద్యార్థులు బయటకు వచ్చే విధంగా సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలకు అనుగుణంగా ఉన్నత విద్యలో సమూల మార్పులు చేస్తున్నట్లు చైర్మన్ వివరించారు. కాలం చెల్లిన చదువును పక్కన పెట్టి విద్యార్థులకు అవసరమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. గురుకులం విద్యా విధానం నుండి శిష్యకులంలోకి మారుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అమలవుతున్న విద్యా విధానం రాష్ట్రంలోని ఉన్నత విద్యలో అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 3000 వరకు ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి అంటే రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా వారి విజన్కి అనుగుణంగా మనం ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ సమూలమైన మార్పులు ఎలా ఉన్నాయంటే ఈ రోట్ లెర్నింగ్ అంటే కాలం చెల్లిన చదువులను పక్కన పెట్టి విద్యార్థికి కంప్లీట్గా ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటం, కావాల్సిన కోర్సులను వాళ్ళే డిసైడ్ చేసుకునేలాగా చేయటం. అంటే ఒక విధంగా చెప్పాలంటే గురుకులం లాంటి విద్యా విధానం నుంచి కంప్లీట్గా శిష్యకులం లాంటి విద్యా విధానానికి మనం మారటం అనేది ఇవాళ ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఇవాళ. సో మనం అలాంటి కరికులంని డిజైన్ చేస్తున్నాం. కోర్సెస్లో కొత్త కోర్స్ అని కాకుండా ఉన్న కోర్సులోనే కొన్ని కొత్త మైనర్స్ని ఇంట్రడ్యూస్ చేసి పిల్లవాళ్ళలో వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళ ఆసక్తికి అనుగుణంగా ఎలాంటి కోర్సులు వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చో ఆ కోర్సుల డిసిషన్ పిల్లవాళ్ళకి ఇచ్చేసేలాగా మన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విద్య అందుబాటులో ఉన్న అంటే ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్సిటీలో ఎలాంటి విద్య అందుబాటులో ఉందో, ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయో అలాంటి కోర్సెస్ అన్నీ కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీ విద్యార్థులకి అందుబాటులోకి తీసుకురావడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసాం. ఇవాళ ఉన్న కెపాసిటీ ఏదైతే ఉందో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, యూనివర్సిటీస్లో, అధ్యాపకుల్లో ఆ కెపాసిటీకి ఓవర్ అండ్ అబోవ్ కొత్త కోర్సులు రావాల్సి వస్తే ఆన్లైన్ ద్వారా మనం విద్యా విధానాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం. అత్యంత సామర్థ్యత, నైపుణ్యత కలిగిన విద్యార్థిగా రావాలి. సొసైటీ యొక్క ఛాలెంజెస్ కావచ్చు, ఉద్యోగాలు, కంపెనీల యొక్క ఛాలెంజెస్ కావచ్చు, విద్యార్థి ఫేస్ చేసేలాగా మనం తయారు చేస్తున్నాం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా ఆదివేశ ఆరామక్షేత్రం భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆరామక్షేత్ర భవనంలోని అంతర్గత పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆర్యవైశ్యులు నగరంలో ఆరామక్షేత్రానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరటం జరిగింది. కోరిన వెంటనే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ రోడ్డులో ఆర్యవైశ్య ఆరామక్షేత్రం కోసం 75 గదుల స్థలాన్ని కేటాయించడం జరిగింది. గత ఏడాది మార్చి 19న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. అప్పటి నుండి వేగవంతంగా నిర్మాణం పూర్తి చేసుకుని 10,000 చదరపు అడుగుల వైశాల్యంలో అన్ని హంగులతో ఆరామక్షేత్రం నిర్మాణం చేపట్టడం జరిగింది. మునగా కృష్ణారావు, అమరా శ్రీనివాసరావు, పరుచూరి రామస్వామి, కుప్పం ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ నెల 11వ తేదీ ఆదివారం ఆరామక్షేత్రాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు వైసీపీ యువనేత బాలినేని ప్రణీతరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నీట్గా వాసన ఎక్కువగా వస్తుంది. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పివికి భారతరత్నను ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్కేపల్లిలో 1921 జూన్ 28న జన్మించిన పివి నరసింహారావు 1991లో భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యారు. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని గట్టెక్కించడంలో పివి కీలక పాత్ర పోషించారు. బహుభాషా కోవిదుడుగా పివి నరసింహారావుకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ను కష్టకాలంలో ఆదుకున్న పివిని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పివి నరసింహారావు మంథని నియోజకవర్గం నుండి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు.
ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. 9 సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యుత్తమమైన ప్రధానమంత్రి పదవిని వరించింది. 1996 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో పీవీ నిలిచిపోయారు. భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది 5గురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు ఇటీవల భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పివి నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్లకు ఈ అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ప్రముఖ కవి, ఆంధ్రకేసరి యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి రచించిన నాగేటిగూడు పుస్తకాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆవిష్కరించారు. కొండ్రెడ్డి గురించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ రెడ్డి రచించిన కర్షక కవి కొండ్రెడ్డి పుస్తకాన్ని ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ సమావేశ హాల్లో ఆవిష్కరించారు. అంతకు ముందుగా రచయిత కొండ్రెడ్డిని సత్కరించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు పుస్తక సమీక్ష చేశారు. కార్యక్రమంలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి, రిజిస్ట్రార్ హరిబాబు, డీన్ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. I request Dr. D. Padmaja to receive memento from the chairman. వాళ్ళకు ఉన్నటువంటి ఆడపిల్లని ఏ విధంగా అయితే ఒక మంచి వరుణ్ణి చూసి, మంచి బుద్ధిమంతుడిని చూసి వివాహం జరిపిస్తారో అదే విధానంలో మన కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఈ పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇస్తే నేను రాసినటువంటి ఈ పుస్తకానికి సార్థకత చేకూరుతుందని ఆయన ఆలోచన చేసి హేమచంద్రున్నటువంటి దశలో రైతు మీద కవిత్వం రాసేటటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి కవులు ఉన్నారు. వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి కవి కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు. ఆయన రాసినటువంటి ఇప్పటికీ 25 గ్రంథాలు కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు రాస్తే ఆ 25 గ్రంథాలలో రైతు అన్నటువంటి కవిత్వం రాసినటువంటి దాఖలాలే లేవు. అంటే కష్టజీవి, ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని ఉంటారో, ఎవరైతే కర్షకుడు ఉంటాడో, కర్షకుడు పట్ల తన కళాన్ని ఎక్కుపెట్టి ఆ కర్షకుడు యొక్క కన్నీళ్లు ఏ విధంగా ఉంటాయి, అతని కష్టాలు ఏ విధంగా ఉంటాయి, దానిని ఏ విధంగా మనం రూపుమాపాలి అన్నటువంటి దీనితోటి ఆయన అనేక రకాలైనటువంటి కవిత్వాన్ని కర్షకుడి మీద రచించడం జరిగింది. ఆయన కర్షకుడి మీద ఎందుకు కవిత్వాన్ని రచించాడే అంటే, నేను రైతు పాదులో నుంచి ప్రభవించిన అంకురాన్ని, పల్లె స్వేదాన్ని తాగి మట్టి నట్టింట నడకలు నేర్చుకున్న వాడిని, ఆమె ఆకు పచ్చని ఒడిలో పెరిగి వెచ్చటి కౌగిట ఒదిగి మనిషి అయిన వాడిని అని అన్నాడు. మనిషి కావాలి అంటే మట్టి వాసన తెలిసి ఉండాలి. ప్రతి మనిషి కూడా మనందరం మనుషులమే, కానీ అందరి హృదయాలు ఎరుపే, కానీ ఎరుపెక్కేది కొన్ని హృదయాలే అన్నాడు కవి. అంటే ఒక సంఘటనను చూసినప్పుడు, ఒక విషాదకరమైనటువంటి వాతావరణాన్ని చూసినప్పుడు ఆ సంఘటనని మన కవిత్వం చేయాలనిపించాలి. అటువంటి కవిత్వం చేయాలంటే ఒక మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు ఎవరికి ఉంటుంది అంటే మట్టి వాసన తెలిసినటువంటి వాడికే మంచి మనసు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఈ కవిత్వాన్ని రాస్తూ ఆఖరిలో మనిషి అయిన వాడిని అన్నాడు. మనిషి అయిన వాడిని ఆయన ఎందుకు చెప్పుకున్నాడంటే, నేను మట్టి వాసన తెలిసినటువంటి వాడిని. చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఉన్నత విద్యా ఉపాధ్యక్షులు, రాష్ట్ర క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ డైరెక్టర్ కె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఉన్నత విద్యా విధానంపై రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. విదేశీ వర్సిటీలతో పరస్పరం ఒప్పందాలు చేసుకోవటం ద్వారా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య పెంపొందించుకోవచ్చని అన్నారు. కళాశాలలు ఆ దిశగా కృషి చేయాలన్నారు. విద్యార్థి ఉన్నతి దిశగా పలు సూచనలు చేశారు. ఏపీ ఏసీసీహెచ్ మెసెంజర్ యాప్ ద్వారా ఎలా నైపుణ్యాలు పెంచుకోవచ్చో తెలియజేశారు.
కళాశాల కార్యదర్శి సిద్ధా హనుమంతరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ ఏవి భాస్కరరావు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. trained in their certifications. Worldwide, they have allotted to the countries and regions. For India, they have allotted 1,40,000. ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రాంగణంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మొక్కలు నాటారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగంలో ఏర్పాటు చేసిన మొక్కలను వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డితో కలిసి విద్యామండలి చైర్మన్ నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడం కూడా చూడాలని పీజీ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు, డీన్ వెంకటేశ్వరరెడ్డి, వివిధ విభాగాల హెచ్ఓడులు పాల్గొన్నారు. Okay, give claps. Okay, thank you. Ajit patu పెద్దది ఉండాలి. అజిత్ సార్ అది కదా. తీసిన సార్ కొంచెం పక్కకి. సార్ ఇంకోటి ఫోటో ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద గల శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీనివాసుని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అర్చకులు రాజస్వామి గర్భాలయంలో గల శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వాళ్ళ మూల వనులను పంచామృతాభిషేకంతో జరిపించి మంగళ హారతులను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ నాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. देवी हिरण्यगर्भिणी देवी केशा महापुरुषभगवान्यायुक्ता ओम कारुण्यमूर्तये श्री वेंकटेशाय रम्याय श्री वेंकटेशाय नमः। ओम कारुण्यमूर्तये श्री नमो नमो
పుష్యమాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఒంగోలు నగరంలో అత్యంత నేత్రపర్వంగా సాగింది. శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం గోశాల వద్ద నుండి ప్రారంభమైన శ్రీగిరి ప్రదక్షిణ కార్యక్రమం కోర్టు సెంటర్ గద్దలగుంట సమీపం మీదుగా శ్రీగిరి చేరిన భక్త బృందం స్వామిని దర్శించుకొని అలౌకిక ఆనందాన్ని పొందారు. శోభాయమానంగా అలంకరించిన రథంపై స్వామివారి మూర్తిని ప్రతిష్ఠించి గోవిందనామాలు చదువుకుంటూ శంకు చక్ర త్రిపుండ్రాలను చేతబట్టి మరొకరు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెలలో వచ్చే శ్రీనివాసుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున నిర్వహించడం జరుగుతుందని శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు. గోవింద 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 ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న బాలోత్సవ కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. వీటితో పాటు సృష్టి ఆర్ట్స్ అకాడమీ తిమ్మిరి రవీంద్ర నిర్వహణలో జరిగిన చిత్రలేఖనం పోటీలలో చిన్నారులు పాల్గొని అద్భుతమైన కళాకృతులను తమ కుంచెల ద్వారా చిత్రీకరించారు. ఈ రెండు కార్యక్రమాలకు భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ప్రవేశం కల్పించండి. 1 గంటలో అయిపోవాలి. 1 గంట కల్లా So these crops, you can see there are some small holes to the pipe. The water falls from the pipe and into the container. The container holds up large amounts of water. The water will be used
by the crops. Combining this with the aquaponics or aquaculture. Aquaculture is a type of production where we cultivate, where we product the fishes. These fishes will help the crops by providing them with the sufficient nutrients to their stool. So this is the overall. అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి అమావాస్య సందర్భంగా దశ సహస్ర కదళీ ఫలార్చన పూజ అత్యంత వైభవేపతంగా నిర్వహించారు. దేవస్థానం వేద పండితులు అర్చకులు 10,000 అరటి పండ్లతో పూజ చేశారు. స్వామివారికి మహానివేదన పంచహారతులు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా గుంటూరు వాస్తవ్యులు పోనకాల శ్రీనివాసులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సుగ్రీవుని మంత్రివైన ఆంజనేయ స్వామి జయముసగి కాపాడు రామదూత రావయ్యా రావయ్యా. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు జగనన్నగా పిలువబడుతూ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఇన్ఛార్జి హనిమిరెడ్డి అన్నారు. సంతమాగులూరులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమంలో చిన్న హనిమిరెడ్డి పాల్గొన్నారు. జగనన్న అక్క చెల్లెమ్మలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు ఓసీలు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. 2024లో ప్రతి ఆడబిడ్డ జగనన్నకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు వైస్ ఎంపీపీలు మండల పార్టీ కన్వీనర్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు. నేను కొత్తగా వచ్చాను. లబ్ధిదారులకు అన్నింటిలో జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. కన్నడ పద కవితా పితామహుడు పురందరదాసుల ఆరాధన నిర్వహించారు. అద్దంకిలోని పురందరదాసుల విగ్రహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో అధ్యక్షుడు చెన్నుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. పురందరదాసుల వారి విగ్రహానికి పూజలు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్రాంత ఆర్జేడీయు దేవపాలన సాహితీ విశ్లేషకులు అన్నమనేని వెంకట్రావు, మాదాల దానయ్య, సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకర్ దత్తు, జ్యోతి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నుంచి వచ్చాయి తాతల ఆస్తుల నుంచి రాబట్టే కదా అంత మంచి పేరు వచ్చింది. అలాంటి వారు ఎక్కడో పుట్టి ఎన్నో చేసి 1564లో విష్ణు సాన్నిధ్యం పొందారు పుష్యబహుళ అమావాస్య రోజున. అలాంటి వారు ఇప్పటికీ 4 శతాబ్దాలు 460 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఆయన్ని కీర్తిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన గుర్తు చేసుకుంటున్నామంటే ఎవ్వరూ కూడా ఏమీ ఆ రోజుల్లోనే ఆశించకుండా భక్తితో అలౌకికంగా నడుస్తూ కూడా పాడగలిగాడంటే ఎంత దైవశక్తి ఉంది ఆయనలో. అలాంటి ఆయనని ఈరోజు మనం స్మరించుకొని ఎంత చక్కగా. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట, ఎదుటి వారిని చూసి ప్రేమగా నమ్మగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.